అయ్యా పంచేంద్రియముల నుయ్యాలల నూచినట్టు లూచగనేనున్ చెయ్యన కలుగుచునుంటిని కుయ్యాలింపు మహాత్మా గురుతుగ కృష్ణ. తండ్రి, పంచేంద్రియములు నన్ను పట్టి పీడించుచుండగా నా మనస్సు ఉయ్యాలలా ఊగుచున్నది. వేగంగా నిన్ను తెలుసుకొన్న నేను నిన్నే నమ్మియున్నాను. బాధింపబడే నన్ను నువ్వు ఆదుకొని బ్రోవుము మహాత్మా. నమ్మిన వారిని తప్పకుండా కాపాడదవని సర్వులు గుర్తించేలా కాపాడుము కృష్ణ. ఇంకొకసారి పంచేంద్రియముల గురించి మనం ఈ పద్యమున తెలుసుకుందాం. మనిషికి ఉన్న శక్తియుత ఆయుధం మనస్సు. ఇది రెండు వైపులా పదునగలది. అనగా ఒకవైపున దీని సహాయంతో లోపల ఉన్న అంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి తెలుసుకొని పొందవచ్చును. ఇక రెండో వైపున అంతే ప్రమాదకరమైనది ఈ మనస్సు. పంచేంద్రియములతో చేరి విషయభోగములను అనుభవిస్తూ పతనమునకు దారి చూపినది కూడా ఇదే మనస్సు. మనస్సు కలవనప్పుడు ఇంద్రియములకు ఎటువంటి శక్తి ఉండదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వంటి ఇంద్రియములకు మనస్సు తోడైనప్పుడు మాత్రమే విషయములను మనం అనుభవిస్తాము. మనస్సుతో మనం ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు పక్కనున్న వారు ఏమి మాట్లాడినను మనకు వినిపించదు. అలాగే కళ్ళెదురుగా ఉన్నది ఏది కూడా మనకు కనిపించదు. అంటే మన మనస్సు వాటితో కలువక వేరే ఏదో ఆలోచనలో ఉన్నది. ఈ ఇంద్రియముల మాయలో పడిన మనస్సు బాహ్యమైన ఆకర్షణలకు లొంగిపోయి ఈ జగత్తుతో సంబంధములను పెంచుకొని విషయాసక్తితో కొట్టుమిట్టాడుచున్నది. నాలుక రుచిని మరిగి చాలనకుండా తింటూనే ఉంటుంది. అలాగే మిగిలిన నాసిక, కర్ణ, చక్షువులు అన్నీ కూడా వాటి వాటి విషయాలైన శబ్దాది మొదలైన వాటి కోసం వెంపర్లాడుతుంటాయి. ఎంత విషయలంపటములో పడినను జీవుని మనసుకు తృప్తి కాదు. ఇంకా ఇంకా ఆశించుతూనే ఉంటుంది. ఈ విషయాసక్తి వలన చేయకూడని కర్మలు చేసి సంసార వైతరణి యందు పడి జనన మరణ రోగ భయముల చేత బాధింపబడుచు పరస్పరం పీడించుకునే మూఢులమైన మమ్ములను నువ్వు మాత్రమే కరుణించి రక్షించగలవు తండ్రి. హరిదాసైన గోపాలదాసు వారు కూడా ఈ విధంగా ఇంద్రియముల గురించి చెప్పిరి. ఇంద్రియములను ఇచ్చి వాటికి విషయములను ఇచ్చినావు. ఒకదాని ఉపయోగం మరొకదాని కోసం మేము ఉపయోగించుచున్నాము. అనగా అందంగా నీ కథ వినవలసిన చెవులతో పరల యొక్క వార్తలను విని మాయను పొందుచున్నాము. సుందరమైన నీ మూర్తిని దర్శించే కన్నులతో పరస్త్రీల లేక పరుల విషయములను పరిశీలించుచున్నాము. ఇందిరాపతి నీకర్పించిన తులసీదళ వాసనను విడచి వేరే గంధములను మేము అపేక్షించుచున్నాము. నీ భక్తుల స్పర్శ స్నేహమును వదిలి పరుల స్నేహమును అపేక్షించుచున్నాము. అదేవిధంగా ప్రేమతో నీ భక్తులు అర్పించే పదార్థములను వదిలి నిందించు వారి యొక్క పదార్థములను జిహ్వా కోరుచున్నది. ఇంద్రియములన్నీ చేరి ఈ విధంగా పీడిస్తే ఇక ముందు నా గతి ఏమి ముకుందా? కందర్పజనక గోపాల విఠల కృష్ణ, ఇక ముందు నా గతి ఏమి? నీవే దిక్కు ముకుందా అని గోపాలదాసుల వారు పరమాత్మను ప్రార్థించిరి. మనసును బాహ్య విషయములపైకి విడిచినచో అన్ని విధముల మనలను అది పతనం చేస్తుంది. అదే మనసును మనము అంతర్ముఖంగా మార్చుకొనినచో అది అమృత ఫలములనిచ్చే నిక్షేపము. అదే యోగ విద్యలో కూడా చెప్పబడుతున్నది. ఆలోచనలు మానిన మనస్సు నిశ్చలంగా ఒకచోట కేంద్రీకృతం చేయబడి అంతర్ముఖం వైపు మనం తిప్పగలిగితే అక్కడ ఉన్న శక్తి మూలములతో అనగా చక్రములతో చేరి అపరిమితమైన శక్తులను పొంది చివరకు భగవంతుణ్ణి పొందుతుంది. మన శరీరంలో సుప్తరూపంగా ఉన్న కుండలిని శక్తిని మనం మనస్సును కేంద్రీకృతం చేసి జాగృతం చేయగలిగితే అది
సుషుమ్నా నాడి ద్వారా ఒక్కొక్క చక్రంతో లయమైనప్పుడు అణిమాది అష్టసిద్ధులు అపరిమితములైన శక్తులు మనకు కలుగుతాయి. ఇప్పుడు మనం షట్చక్రముల గురించి తెలుసుకుందాం. మొదటిది మూలాధార చక్రం. దీనిని ఎడ్రినల్ గ్రంథి అని అందురు. ఇది వెన్నెముక తుదిలో గుదద్వారం దగ్గర ఉంటుంది. ఇది భూతత్వము, భౌతికంగా జీవశక్తి యొక్క కేంద్ర స్థానం. భౌతిక శరీరాన్ని సచేతనంగా ఇది నిలుపుతుంది. దీని యొక్క బీజాక్షరం లం. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం అనగా గొనాడ్స్. ఇది మూలాధార చక్రం పైన ఉంటుంది. ఇది జలతత్వం కలది. మానవుని లైంగిక అవయవములను ఇది నియంత్రిస్తుంది. బీజాక్షరం బం. ఇక మూడవది మణిపూరక చక్రం అనగా క్లోమ. ఇది అగ్నితత్వమును ప్రతినిధిస్తుంది. నాభి నుండి కొంచెం పైన ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఉద్వేగములను నియంత్రిస్తుంది. దీని బీజాక్షరం రం. ఇక నాలుగవది అనాహత చక్రం అనగా థైమస్. ఇది వాయుతత్వమును సూచిస్తుంది. ఇది వక్షస్థలములో స్థాపించబడినది. ఊపిరిని తీసుకొనుటలో మనం తోడ్పడుతుంది. అదేవిధంగా ప్రీతి, ప్రేమ, మమత, దైవభక్తి, ఆత్మోన్నతి, నిర్మల మనస్సు వీటికి కేంద్రస్థానం. ఇది శ్వాసకోశం, హృదయశక్తి చలనం కూడా దీని ఆధీనంలో ఉండును. దీని యొక్క బీజాక్షరం హం. ఐదవది విశుద్ధ చక్రం అనగా థైరాయిడ్ గ్రంథి. ఇది ఆకాశతత్వం. శ్వాసనాళం స్వరపేటిక యందు స్థాపితమై ఉండి మానవుని వ్యక్తిత్వమును, వాక్కును, శబ్దాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని బీజాక్షరం గం. ఇక ఆజ్ఞాచక్రం అనగా పిట్యూటరీ గ్రంథి. ఇది మనస్సు తత్వం. ఇది రెండు కనుబొమ్మల మధ్యన అనగా భ్రూమధ్య స్థానమున. దీనిని బ్రహ్మస్థానం అని కూడా అంటారు. ఇక్కడ ఇది స్థాపితమై ఉంటుంది. ఆత్మ యొక్క పీఠస్థానం. దీనివల్ల అతీంద్రియ జ్ఞానం కూడా ప్రాప్తం అవుతుంది. ఇది గ్రాణశక్తి, శ్రవణశక్తిని నియంత్రిస్తుంది. దీని బీజాక్షరం ఔం. ఇక చివరది షట్చక్రముల తర్వాత ఉన్నది సహస్రార చక్రం. దీనిని పీనియల్ గ్రంథి అని అంటారు. ఇది ఈశ్వరతత్వమును ప్రతిపాదిస్తుంది. ఇది మెదడు యొక్క ఊర్ధ్వ భాగంలో ఉంది. ఇది మనిషికి జ్ఞానమును ప్రసారం చేయు ముఖ్య చక్రం. ప్రాపంచిక భోగం, పారమార్థిక కోరిక రెండింటినీ ప్రేరణ చేయనది ఈ చక్రమే. దీని యొక్క బీజాక్షరం ఓం. కుండలిని శక్తి అనగా కాస్మిక్ పవర్. సుషుమ్నా నాడి అనగా స్పైనల్ కార్డు. దీని ద్వారా లోపల చక్రములలో చేరినప్పుడు అనగా మనస్సు చేత జాగృతమైన కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా అంతర్ముఖంగా ప్రయాణించి ఒక్కొక్క చక్రములో మిళితమైనప్పుడు మనకు అనేక అతీంద్రియ శక్తులు, సిద్ధులు కలిగి చివరకు పరమాత్మ దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. ఇదే శక్తి ఈ చక్రములను కేంద్రంగా పెట్టుకొని బాహ్య ప్రపంచమునకు సంబంధించిన విషయములను కూడా నిర్వహిస్తుంది. మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ ఇది. మనకు తెలివి ఉండి అనగా మన ప్రయత్నము చేత మనస్సును మనము కేంద్రీకరించి ఈ శక్తిని చక్రములతో ఐక్యం చేస్తే మాత్రమే మనకు పారమార్థిక ఫలం చేకూరుతుంది. ఇదే శక్తి సుషుమ్నా నాడి మూలమైన సహస్రార పద్మమును చేరడమే నిత్యానంద పరమానందదాయక యోగం. ఈ విధంగా విషయభోగములనిచ్చు ఇంద్రియములతో మాత్రమే మనస్సు జత కాక నీ గురించి తెలుసుకునే శక్తినిచ్చి నీ అనుగ్రహం పొందునట్లు
వరమివ్వుము యోగీశ్వరా దేవా కృష్ణ. కృష్ణుడు కూడా యోగీశ్వరుడు కదా మరి. ఆయన అనుగ్రహం ఉంటే సులభంగా మనం యోగ విద్యను తెలుసుకొని మనం గమ్యస్థానమును చేరగలము. జై శ్రీకృష్ణ.